హలో గైస్ ఈరోజు అయితే మనం డబల్ కా మీఠా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ బ్రెడ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ స్లైసెస్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఈ బ్రెడ్ని. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం పాలని వేడి చేసుకోవాలి, మరగబెట్టుకోవాలి పాలని. ఇలా మరుగుతున్న పాలల్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్తోనే టేస్ట్ వస్తుంది. ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందులో తగినంత షుగర్, మీకు షుగర్ సరిపడేంత మీరు వేసుకోండి. నేను అందాజాతో వేస్తున్నాను, నాకు ఇలాగే తెలుస్తుంది. ఇలా వేస్తేనే నాకు షుగర్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం షుగర్ కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా మరగాలి, మరిగితేనే అది టేస్ట్ అనేది వస్తుంది. నెయ్యి కానీ ఏది అవసరం లేకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మరుగుతుండగా కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే వరకు, ఆల్రెడీ ముందే మరిగాయి పాలు, మనం షుగర్ వేసాం కాబట్టి కొంచెం మెల్ట్ అయ్యే వరకు ఇలా కొంచెం పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇట్లా మరుగుతుండగా ఇందులో బ్రెడ్స్ని వేసేయాలి. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ బ్రెడ్స్ని ఇందులోకి అన్నీ షిఫ్ట్ చేయాలి. ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఫుడ్ కలర్ వేసుకుంటే మంచిది కాదు కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తాను. మా పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఫుడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయను. ఫుడ్ కలర్ వేస్తే ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇలా ఇంకా మనం ఊరికే కలపకూడదు, ఇవి కొంచెం నానే వరకు ఇలా పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనం చేసుకోవచ్చు. కొద్దిసేపు మరగాలి, కొంచెం అవి మెత్తపడే వరకు మరగాలి. కొంచెం మరి ఎక్కువగా కలిపితే, ఎక్కువగా మరిగితే కూడా ఇది చిక్కిపోతుంది మొత్తం, అంటే ఇట్లా పీసెస్గా అయిపోతుంది. ఇందులో మనం కాజు కూడా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నా దగ్గర ప్రస్తుతం ఇప్పుడు లేవు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, కొంచెం చల్లబడాలి. చల్లబడ్డ తర్వాత మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒక సైడ్ నుంచి ఇలా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో మనం కొంచెం కోవా వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.